పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆదిశంకరాచార్యుల గురించి తెలుసుకోగలుగుతారు. ఆదిశంకరాచార్యులు హిందూ మతోద్ధారకుడు. సమకాలీన హిందూ మతం ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీస్తు శకం 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించినాడని ఒక అంచనా. కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. బౌద్ధ మతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం అయితే ఈ ప్రక్రియలో భౌతికంగా ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగింది. వారిని ఒప్పించి నెగ్గి శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రాశాడు. తరువాత శంకరుని అనుసరించిన వారికి, శంకరునితో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్య గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం అనే 4 మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి 4 దిక్కుల దీపస్తంభాలలా పనిచేశాయి. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరవాలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఆదిశంకరుని జీవితగాథ. శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాథలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని. శంకరుని జీవితగాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి. మాధవీయ శంకర విజయం 14వ శతాబ్దానికి చెందిన మాధవుని రచన. చిద్విలాస శంకర విజయం 15-17 శతాబ్దుల మధ్య కాలంలో చిద్విలాసుని రచన. కేరళీయ శంకర విజయం 17వ శతాబ్దికి చెందిన రచన. 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది, కానీ దేవుడిని గుర్తించలేదు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు. జననం. సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తులు నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురువులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుని పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతుంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి. ఈ తిథి ఈ ఏడాది 15 మే 2013 వస్తుంది. నాడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు.
ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరులు క్రీస్తు శకం 788లో జన్మించారు. కంచి మఠం ప్రకారం స్వామి 2000 సంవత్సరాలకు పూర్వం క్రీస్తు పూర్వం 509 సంవత్సరంలో జన్మించారు. శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంధాగ్రహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చెల్లించిన శంకరులు ఆసువుగా కనకదార స్తోత్రాన్ని చెప్పారు. కనకదార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది. ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. సన్యాస స్వీకారం. శంకరులు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరిదానవుతానన్న కారణంతో తల్లి అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతదేశ యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. శంకరుని అసమాన ప్రతిభ. ఒకరోజు శంకరుడు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తర్వాత వచ్చింది సాక్షాత్తు వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరునికి చెప్పాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశంసించాడు. వేదవ్యాసుడు నిష్క్రమించబోవడం చూసి శంకరుడు నేను చేయవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు, ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది, లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తుంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో 8 ఏళ్ళు తోడయింది. పరమశివుని కృపచేత నీకు మరో 16 ఏళ్ల ఆయుష్ లభించుగాక అని దీవిస్తాడు. జగద్గురు ఆది శంకరాచార్యులు. సదాశివ సమారంభం శంకరాచార్య మాధ్యమాం
అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరాం. కైలాసవాసుని అవతారంగా భావింపబడే శంకరుల కృప వలన మనకు ఈరోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తిని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్రభాష్యము చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయములో ఆ పరిస్థితిని చక్కదిద్దటానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భములో ఉత్తరాయణ పుణ్యకాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింపచేసే దక్షిణామూర్తి రూపమైన పరమశివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి. 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5వ ఏట ఉపనయన సంస్కారం జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మధుకరం కోసం భిక్షాటన వెళ్ళిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని ఇంటి ఇల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకదార స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించింది. వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందట. దినదిన ప్రవర్తమానమవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారతదేశ యాత్ర మొదలు పెడతారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురుగోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒకటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు. శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలామంది శిష్యులు ఏర్పడతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యులు అడుగు వేసిన ప్రతి చోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగకుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. ఒకరోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకొని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్నజాతికి చెందినవాడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడు ఆ చండాలుడు, నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమున నా ఆత్మన అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపడి ఆ చండాలుణ్ణి పరమశివునిగా పూజించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపంలో ఉన్న శివుడు శంకరుణ్ణి ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి 2 శ్లోకములు. అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మం ఒక్కటే అన్న సందేశాన్ని
శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధం చేసుకునే అవకాశమును ఆ పరమశివుడు చండాలుని రూపంలో కలిగించాడు. బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదాపీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరుద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచి, శ్రీశైలం మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్భుతమైన స్తోత్రాల ద్వారా అక్కడ పుణ్యక్షేత్రాలను పునరుద్ధానం చేశారు. హటకేశ్వరం అడవులు శ్రీశైలం ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించేవారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించేవారు. ఆదిశంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు. తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు పుత్రక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్లజేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు. శంకరులు భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరుల నుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. తన యాత్రల చివరిలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకానంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తిపీఠములు, చార్ధామ్ మొదలైన పుణ్యక్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి సమాజం బాసిల్లుతున్నాయి. శంకరుల రచనలు, ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందం, గోవిందాష్టకం, పాండురంగాష్టకం, శివసువర్ణమాలా స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, నిర్మాణ షట్కం, అన్నపూర్ణాష్టకం, అచ్యుతాష్టకం, మహిషాసుర మర్దిని స్తోత్రం, త్రిపుర సుందరి స్తోత్రం, భుజంగాష్టకాలు, భవాన్యాష్టకం, దేవీ నవరత్నమాలిక, విశ్వనాథాష్టకము, మహేశ్వర స్తోత్రం, ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశం చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక హైమెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేక చూడమని మొదలైనవి ఇంకొక పైమెట్టుపై భాష్యాలు. ఆదిశంకరుల రచనలు 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు, కొన్ని స్తోత్రాల వివరాలు.
విష్ణు షట్పది మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయం, అహంకారంతో కప్పబడిన ఈ జీవితం భవసాగరమై మరిన్ని జన్మలకు కారణమై అవుతుంది. కావున వాటిని అధిగమించి మనస్సును లగ్నము చేసి ధ్యేయం వైపు ధ్యానించి సత్యజ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆదిశంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు, అహంకారమే పతనం, అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించడం ఆధ్యాత్మిక పరమార్థం. అదే పరమాత్మని దర్శనం, అదే మోక్షకారకం. సాధనా పంచకము. శంకరుడు అద్వైత సిద్ధాంతమును కాలినడకలో భారతదేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యం, శిష్యరికం, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మతత్వమును గ్రహించి అనుభూతి పొందవచ్చు అని శంకరుడు మనకు దివ్యామృతమును అందజేశారు. దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో 5 సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయం చాలా సులభముగా అనిపించినా అది ఆచరణలో పెట్టడానికి ఎంతో నియమం, నిగ్రహం, పట్టుదల అవసరం. ఉదాహరణకు వేదములను అధ్యయనం చేద్దాం అనేది ఒక ధ్యేయం. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందిన చర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన ఇవన్నీ కావాలి. అలాగే అహంకారం వదులుట అనేది ఒక ధ్యేయం. మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏ విధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్విక ఆహారం తీసుకోవడం, సుఖములకు దుఃఖములకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవర్చుకోవాలి. దీనికి మళ్ళీ పైన చెప్పిన గురువు, అభ్యాసం, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం. సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని దానిలో ఉన్న ప్రతి పరమాణు ద్వేయములకు సద్గురువును ఆశ్రయించి శృతులను అధిగమిస్తూ జీవనశైలిలో వాటిలో పయనిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చేయాలి. దీనికి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్నీ తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకములోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసిందిగా సాధకులకు శంకరుల ఉద్దేశ్యము. శివ సువర్ణమాలాస్తుతి 50 శ్లోకాలలో లయబద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనముతో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు, ఆదిశంకరులు రచించారు. సాంబ, సా ప్లస్ అంబ, నిరంతరము ఆ జగదాంబ అయిన పార్వతితో కూడి అర్ధనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆ పరమశివుడు సాంబుడైనాడు. పార్వతీ సమేతుడైన శివ, శంభో, నీ పాదములకు నమస్కారములు, నాకు శరణు నిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణగణములను ఆదిశంకరులు సూచించారు. స్తోత్రం ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన కైలాసం ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. 50 శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మజ్ఞాన పరిపూర్ణుడై దైవ సాక్షాత్కారము కలిగి ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడగలుగుతుంది. ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి. తోటకాష్టకం. ఆ శంకరుణ్ణి శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆనందగిరి ఈ స్తోత్రాన్ని
తోటక చందములో రాయటం వలన దీనిని తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది. శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మందబుద్ధి కానీ అమితమైన గురుభక్తి కలవాడు. నిరంతర గురు శుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒకరోజు శంకరులు తన ప్రాతకాల దినచర్యలో భాగంగా ఉపనిషత్తు ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలుపెట్టారు. కానీ గిరి మాత్రం అక్కడ లేడు. గురువుగారి వస్త్రములు ఉతకడానికి నది దగ్గరికి వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో, వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్పవలసిన అర్హత లేదు, వాని కొరకు ఎందుకు వేచి ఉండటం అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వం అణుచుటకు తన దైవశక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలంలో కలిగేలా చేస్తారు. నది వద్ద నుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని స్తుతిస్తూ తోటకాష్టకాన్ని ఆసువుగా పఠించాడు. మిగిలిన శిష్యులకు సిగ్గు విస్మయం కలిగించేలా అతి కష్టమైన తోటక చందములో 8 శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది. తోటకాష్టకం అటు తర్వాత ఆనందగిరి శృతిసార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడా తోటక చందములో చేస్తాడు. శంకరులు 4 ముఖ్య శిష్యులలో ఒకడై తోటకాచార్యులుగా పిలువబడి గురువుల చేత బదరీలోని జ్యోతిర్మఠం నడపడానికి నియమించబడతాడు. ముగింపు. ఎంతోమంది స్వాములు యతులు తర్వాత భారతదేశంలో జన్మించి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు. కానీ శంకరులు సుస్థిర పరిచిన అద్వైత సారం, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినవి. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమశివరూపమైన జగద్గురువులకు శతసహస్ర పాదాభివందనములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.